వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్న. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గురుగారు, చాలా మందికి లైఫ్ లో చాలా కష్టపడతారు. ఆ రిజల్ట్ వస్తుంది అనుకునే లోపే సెట్ అయిపోతుంది, ఇంకొచ్చేస్తుంది అనుకునే లోపే చేజారిపోతుంది. అది డబ్బులు అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, రిలేషన్స్ అవనివ్వండి, ఒక హౌస్ కానీ బిజినెస్ కానీ ఏది అనుకుంటే అది పాపం. సో చేజారిపోతుంటున్న వాళ్ళకి ఏమనిపిస్తుంటుందంటే, అలాంటప్పుడు చాలా కష్టపడతారు కాబట్టి నా లైఫ్ ఇంతే, నా జాతకం ఇంతే, ఏంటి ఇంత కష్టపడిన ఇలా అవుతుంది అనుకుని మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు, మళ్ళీ అట్లనే అవుతుంది. అంటే అలా ఎందుకు జరుగుతుంది? కొంతమందికి మాత్రమే ఏమైనా జాతకరీతి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎందుకు గురువుగారు అలా ప్రతిసారి? నిజంగా చెప్పాలంటే నాన్న, వింశతి విద్య త్రింశతి ధనం అనేటువంటిది ఒక లక్షణం ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల అంటే ఏదైతే ఉంటుందో ఆ విద్య మొత్తం పూర్తి చేసుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళ సంపాదన త్రింశతి ధనం అంటాం. అక్కడ ధనం సంపాదించడం అనేటువంటిది జరగాలి. పూర్వకాలంలో తప్పనిసరిగా 20 సంవత్సరాలకి చదువు పూర్తి అయిపోయేది, చక్కగా సంపాదించుకునేవాళ్ళు. 40 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయేది. చక్క పెళ్లి, పిల్లలు, అన్ని, ఇల్లు కొనుక్కునేవాడు కొనుక్కోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా నేను చూస్తున్నాను, చిన్న వయసులో ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళ తాపత్రయం ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపుగా ఇప్పుడు నేను కొన్ని గృహప్రవేశాలకు వెళ్తుంటాను నాన్న, 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటూ ఉంటారు. అంటే 70 ఏళ్ల వరకు వాళ్ళు ఇల్లు కొనుక్కోలేకపోతున్నారంటే ఎంత బాధాకరం అది. ఎవరికైనా సొంత ఇంట్లో ప్రాణం పోవాలనేటువంటిది ఒక ఆలోచన ఉంటుంది. 70 సంవత్సరాల వరకు ఇల్లు కొనుక్కోలేక ముక్కి మూలిగి, అది కూడాను ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో లోన్లు వస్తున్నాయి కాబట్టి కొనుక్కుంటున్నారు. 60-70 సంవత్సరాలకు లోన్లు ఇవ్వరు, పిల్లలు ఉద్యోగాలు చూపించో ఏదో చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా నిజంగా మనం ఏ బ్యాంకుకి వెళ్ళినా ఒక చరిత్ర ఉంటుంది. ఏంటంటే డిస్కంటిన్యూడ్ లోన్ పెయిడ్, లోన్ పే చేయలేక, ఈఎంఐలు పే చేయలేక మళ్ళీ వాళ్ళు ఇది తీసేసుకొని, దాని మీద ఇంటి మీద అధికారం తీసుకొని వాళ్ళు మళ్ళీ సేల్ చేసేటువంటి పరిస్థితులు చాలా ప్రతి బ్యాంకులో ఉంటాయి. ప్రతి బ్యాంకులో ఉంటాయి. దీంట్లో అదే రకమైనటువంటి ఇంటిని కొనుక్కోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఈఎంఐ కట్టలేక ఇల్లు మళ్ళీ బ్యాంకు తీసుకుంది అంటే ఆ ఇంట్లో ఏముందో, ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నాయో, ఎలాంటి నెగిటివ్ ఉందో, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ మంది ఉంటాయి చాలా మందికి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే తక్కువలో వస్తుందని చెప్పి తీసేసుకుంటారు. కొంతమంది అతి ఎక్కువగా సెకండ్ సేల్ హౌస్ తొందరగా తీసుకోరు. దేనికంటే నిజంగా ఇల్లు బాగుంటే వాళ్ళ పరంగా ఇంకో ఇల్లు కట్టుకుంటారు, ఇంకో ఇల్లు కొనుక్కుంటారు, కానీ ఇల్లు అమ్మకూరు కదా. అలాంటి పరిస్థితులు అంటే ఇల్లు కొనుక్కోవాలి అనే పరిస్థితి చివరిదాకా వచ్చి ఆగిపోవటాలు. అలాగే అనుకున్న ప్రతి పని, ఏ పని ప్రారంభించినా నిజంగా చిన్న చిన్న పనుల గురించి ఎవరు పట్టించుకోవటాల. ఇప్పుడు ఏదైతే జీవితంలో మనం సెటిల్ అయిపోతాం, ఈ పని అయిపోతాం అనుకుంటున్నామో అలాంటి పనులు మొత్తం చివరిదాకా 99% వస్తున్నాయి. చివరికి వచ్చేసరికి మళ్ళీ 0 లెవెల్కి వస్తున్నాయి. మళ్ళీ పునఃప్రారంభం, మళ్ళీ స్టార్టింగే వీళ్ళ జీవితం. నిజంగా మన దగ్గరకు వస్తున్నటువంటి జాతకాల వాళ్ళందరూ ఇవే పరిస్థితులు వస్తున్నారు. జాతకం చెప్పించుకోవడానికి అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చే వాళ్ళందరూ కూడాను ఫోన్ కాల్స్లో కానివ్వండి, నేను చివరికి ఎట్లా ఉంది అంటే, మన దగ్గరికి వస్తే ఈ బాధలు తప్పనిసరిగా, ఈ బాధలు ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేస్తుంది, అంచనాకు వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా నేను మొదటి నుంచి చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే, నవగ్రహాలు 9 గ్రహాల్లో ప్రతి గ్రహం చెడ్డది కాదు, ప్రతి గ్రహం మంచిది కాదు. వాళ్ళు ఉండేటువంటి స్థానాల రీత్యా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహం చాలా మంచి గ్రహం, బృహస్పతి అంటే, కానీ ఆయన కూడా ఉండకూడని నీచ స్థానాల్లో, శత్రు స్థానాల్లో ఉంటే ఆయన కూడా చెడే ఇస్తాడు. ఇప్పుడు నేను మంచివాడిని, కానీ ఉండేటువంటి స్థానం ఒక 10 సంవత్సరాలు ఒక చెడ్డ వాళ్ళ మధ్యలో ఉన్నాను అనుకోండి, నేను కూడా మారిపోవచ్చేమో బుద్ధి. అంతే కదా, ఆటోమేటిక్ గా కొంచెం చేంజ్ అయితే వస్తుంది. గంజాయి వనంలో తులసి మొక్క, అంతే, చివరికి తులసి మొక్క వాసన రాదు, గంజాయి వాసనే వస్తుంటుంది చుట్టూ కూడా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో గ్రహాలు ప్రతికూలత ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోలేకపోతారు చాలా మంది కూడా. కోట్లకున్న వాళ్ళు జీరోకు వచ్చేసే పరిస్థితులు చాలా మంది ఉన్నారు నాన్న. కోట్లలో వ్యాపారం చేసి ఏమీ లేక
ఏకంగా ఒకళ్ళకైతే 18-20 ఫ్లాట్స్ ఉండేవి, మొత్తం అమ్ముకొని జీరో లెవెల్కి వచ్చేసి చివరికి మంగళసూత్రాలు కూడా అమ్ముకునే పరిస్థితి కూడా కిందకు వచ్చేసారు వాళ్ళు కొంతమంది. అంటే ఇవన్నీ ఏంటి అంటే అంత బాగున్నప్పుడు మనకేంటి అని ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు కూడా భగవంతుణ్ణి ప్రశాంతంగా నమ్ముకోవాలి. గ్రహస్థితి ఏంటి, గ్రహాలు ఎప్పుడు కూడా భయపెట్టవు. జాతకం అనేది భయపెట్టడం కోసం కాదు, ఒక మార్గం నిర్దేశించడం కోసం మనకు వచ్చేటువంటిది జాతకం. ఒక టార్చ్ లైట్ లాంటిది. మనం ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తాం. టార్చ్ వేసుకుంటే చీకట్లో దారి కనబడుతూ ఉంటుంది. ఈ టార్చ్ ఇదేముందని పక్కన పడేస్తే దాని చివరికి బ్యాటరీలు ఏమవుతాయి, డెడ్ అయిపోతాయి. మనకు కావాల్సినప్పుడు టార్చ్ ఉండదు. బాగున్నప్పుడైనా బాగా లేనప్పుడైనా సరే తప్పనిసరిగా గ్రహస్థితి అన్నిటికీ కారణం అనేటువంటిది మాత్రం చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ చేయవలసినటువంటి విధానాలు వాళ్ళు చేస్తున్నారు. తప్పనిసరిగా కొంతవరకు మార్పు కలుగుతోంది. మొన్న ఒక అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు కూడా చెప్పింది అమ్మాయి కూడా, ఏంటి గురువుగారు మీరు చెప్పిన కొన్ని పరిహారాలు మేము చేసుకున్నాము. బంగారం తాకట్లో ఉంటే ఏం చేస్తే బయటకు వస్తుంది, మరలా తాకట్టు పెట్టవలసిన అవసరం లేకుండా ఏం చేయాలని చెప్పి మీరు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు చెప్పిన పూజ 11 రోజులు, 10వ రోజు నా బంగారం నాకు వచ్చేసింది. ఈ జీవితంలో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ నా బంగారాన్ని మరలా నేను తాకట్టు షాప్కి అయితే నేను తీసుకెళ్ళలేదు, దానికి వేరే భాష అయితే నేర్పించలేదని చెప్పింది. ఒకటే మాట, మంచిది నాన్న, ఆనందం నాన్న, అందుకని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే మీ మాట కడ్డు గురుగారు, ఒక వీడియోలో మనము మాట్లాడుకున్నాము, మీ అప్పులు తీర్చడానికి 30 లక్షల అప్పు మనం చేసిన రెమెడీతో ఒక ఆవిడ తీర్చింది అని మీరు చెప్పారు. సో ఆ వీడియో చూసి యుఎస్ లో ఉంటారు ఒక ఆవిడ, మనకి మొన్న రాజశ్యామల అమ్మవారికి హోమానికి మనీ వేసి అప్పుడు ఇది మాట్లాడారు. నాకు అది గురుగారు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. ఆవిడతో నేను మాట్లాడే అవకాశం నాకు ఏమైనా ఇస్తారని అడిగారు ఆవిడ. చాలా బాగుండింది. 30 లక్షలు అంటే ఈజీ కాదు కదమ్మా. నిజంగా మా ఫ్యామిలీస్ లో కూడా ఉన్నారు, ఇంట్లో తెలియకుండా అడ్జస్ట్మెంట్ కి, ఫ్రెండ్స్ కి, బిజినెస్ కి ఇట్లా హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు. నాకు ఆ వీడియో చాలా బాగా నచ్చింది, ఎందుకో చాలా హత్తుకుంది మనసుకు అని చెప్పారు నాకు ఆవిడ. అంతే కదా నాన్న, ఇప్పుడు దాంట్లో నిజం ఉంటేనే మనసుకి ఎక్కుతుంది. అవును, అపోహల్ని ఎక్కించుకోరు కదా. 4-5 సార్లు రిపీటెడ్ గా చూసారంట ఆవిడ వీడియో, నాకు చెప్పారు. సో ఇలాంటివి ఏవైతే పరిహారాలు ఉంటాయో మనం చెప్తున్నాము అంటే వాళ్ళ కష్టం తీరడానికి భగవంతుడు సంకల్పం చేసి వాళ్ళ దాకా, వాళ్ళ కంటి దాకా, వాళ్ళ చెవి దాకా మన వీడియోలు తీసుకెళ్తున్నాడు అనేదే నేను భావిస్తాను. దేనికంటే మనమే కాదు, మనతో పాటు ఉండే అందరూ బాగుండాలి అనేటువంటి ఒక ఉద్దేశం. డబ్బులు సంపాదించుకోవాలంటే నానా రకాలు ఉంటాయి నాన్న. నాకు నా పురోహితం చాలు, నా జ్యోతిష్యం చాలు నేను సంపాదించుకోవడానికి. నలుగురు ముందుకు వచ్చింది మనం ఎందుకు చెప్తున్నాము అంటే మనతో పాటు ఉండే నలుగురికి బాధలు తీరాలి. నాకేదో ఫేమ్ అక్కర్లా, నాకున్న నా ఫేమ్ నా టెంపుల్లో నేను ఉంటాను, నా పురోహితం నేను చేసుకుంటాను, నా జాతకాలు నేను చెప్పుకుంటాను. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళ బాధలు, మనం బాధల్లోంచి కొన్ని మార్గాల ద్వారా బయటకు వచ్చాం. అలాంటి మార్గం నలుగురికి తెలియజేస్తే దాంట్లో అంతో కొంత పుణ్యం మనకు వస్తుంది. ఇది ఒక్కడే మన భావన కూడా. అలాంటివి ఆలోచిస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా నవగ్రహాలు ఉండేటువంటి గ్రహాలు, వాటిల్లో కుజుడు మెయిన్. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అతి ఎక్కువగా పడుతున్నాము అంటే మన జాతకంలో తప్పనిసరిగా చూసుకోండి. లగ్న, ద్వితీయ, చతుర్థ, షష్టమ, సప్తమ, అష్టమ, దశమ, ద్వాదశ స్థానాల్లో కుజుడు ఉంటే గ్యారంటీగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఉంటాయి. ఇది మీరు సంస్కృతంలో చెప్పారు అంటే లగ్నం అనేటువంటిది మన జాతకంలో లా అని చెప్పి రాసి ఉంటుంది. లగ్నం అంటే 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానం. ఈ స్థానాల్లో కుజుడు ఎక్కడ ఉన్నా ఆర్థిక పరమైనటువంటి, రుణపరమైనటువంటి బాధలు అతి ఎక్కువగా తీసుకుంటారు. అలాగే ఈ కుజుడితో పాటు శుక్రుడు కాంబినేషన్ ముఖ్యంగా, మిగిలిన ఏ గ్రహాల కాంబినేషన్ ఎలా ఉన్నా శుక్రగ్రహ ప్రభావం కనుక ఉంటే ఉత్థాన పతనావస్థలు, అంటే ఉన్నత స్థానానికి వెళ్ళటం, మళ్ళీ కింద పడిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేవడం. అంటే ఇందాక మనం అనుకున్నట్టు తెల్లవారితే మనకి పని అయిపోతుంది అనుకున్న ముందు రోజు మాత్రమే ప్రశాంతంగా పడుకొని మరుసటి రోజు నుంచి మరలా దిగులు పడుతూ మళ్ళీ పునఃప్రారంభం, మొదటి స్టేజ్ నుంచి మళ్ళీ ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులే వస్తూ ఉంటాయి. శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నా, కుజుడికి 12వ స్థానంలో శుక్రుడున్నా, శుక్రుడికి 12వ స్థానంలో కుజుడున్నా, కుజుడికి 8వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ శుక్రుడు ఉన్నా, అలాగే 3వ స్థానంలో శుక్రుడు ఉన్నా, 5వ స్థానంలో శుక్రుడు ఉన్న కుజుడికి ముఖ్యంగా ఉన్న తప్పనిసరిగా
ఈ రుణగ్రస్తమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వ్యాపారం చేస్తారు, ముందుకు రాలేరు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తారు, ముందుకు వెళ్ళవు. అయిపోతుంది, అబ్బాయితో పెళ్ళైతే చాలురా అనుకునేటువంటి అమ్మాయి మనస్సు కలత చెంది ఇక చివరికి ఏది సంబంధం వస్తే చేసుకున్నాం అనుకునేటువంటి పరిస్థితిలోకి రావటం. ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయి కూడా రాబోయే భార్య మీద భర్త మీద ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు మొదటి నుంచి కూడాను. ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి, సింపుల్. మా నాన్న లాంటి అబ్బాయి నాకు భర్తగా కావాలి, మమ్మ లాంటి అమ్మాయి నాకు భార్యగా కావాలని ప్రతి ఒక్కడు కోరుకుంటారు. అవునా కదా? ఎందుకంటే తల్లి చిన్నప్పటి నుంచి కొడుకుని జాగ్రత్తగా చూసింది, ఇంత జాగ్రత్తగా చూసే భార్య కావాలని నాకు కావాలని కోరుకుంటాడు. తండ్రి కూతుర్ని ప్రతి విషయంలో కూడాను అడుగడుగునా వెనకుండి జాగ్రత్తగా చూసుకుంటాడు. నా తండ్రి లాగా నన్ను సంరక్షించి నన్ను ప్రేమగా చూసుకునే అబ్బాయి కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటాడు. ఎగ్జాంపుల్ భలే ఉంది గురుగారు. అంతే కదా నాన్న, ఎవరైనా అదే. ఇది తప్పుగా ఊహిస్తారేమో కానీ అసలు మనిషి ఆలోచన విధానమే అది. అలా ఉంటేనే బాగుంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి అబ్బాయి వాళ్ళు మాట్లాడి ఏదో కారణంతో, దీంట్లో చెప్తానన్న, వివాహాన్ని చెడిపోవడానికి కట్నం అనేటువంటిది ఒక సమస్య. ఇప్పుడు అది కొద్దిగా తగ్గింది, కానీ యుగో సమస్య ఒకటి. అలాగే ఒక అమ్మాయికి మంచి సంబంధం కుదిరితే బంధువులే చెడగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయ్యో అవును, చూడలేక. నాకు తెలిసిన ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరితే సొంత అమ్మమ్మ పిన్ని ఆటో వేసుకొని వెళ్ళి, పిన్ని కొడుకు పిన్ని అమ్మమ్మ ముగ్గురు కలిసి ఆటో వేసుకొని అమ్మాయి కాబోయే అత్తగారింటికి వెళ్ళి, ఈ అమ్మాయి ఇలాంటిది మీరు పెళ్లి చేసుకోవద్దని చెప్పి ఈ అమ్మాయి గురించి చెడుగా చెప్పొచ్చారు. అబ్బాయి అవతల అబ్బాయి వ్యక్తి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు 100 చెప్తారు. మనం కంటితో చూస్తేనే ఏదైనా నమ్మాలి, మన చెవితో వింటేనే నమ్మాలి అని చెప్పి అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చక్కగా పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు సంతానం కలిగింది, ప్రశాంతంగా వేరే దేశంలో ఉంటున్నారు. అదే అబ్బాయి కనుక వాళ్ళ మాటలు వింటే, చెప్పుడు మాటలు వింటే సంబంధం క్యాన్సిల్ అయినట్టుగా, మంచి సంబంధం కదా. నిజంగా వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే ఎంత అన్యోన్యంగా ఉంటారు, దేవుడు కలయిక వాళ్ళిద్దరు. అంతే. ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. ఏది చివరికి చెప్తున్నా కదా, ఏ రకమైనటువంటి ఉద్యోగం లేక ఏది దొరికితే అది చేయడానికి, చివరికి కిరాణా స్టోర్స్ లో లెక్కలు రాయడానికి, పొట్లాలు కట్టడానికి కూడా కుదిరిన వాళ్ళల్లో డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాన్న. ఓ మాట చెప్పానంటే రిక్షా తొక్కే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివేవాళ్ళు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే మరీ ఎక్కువ, చాలా ఎక్కువ ఉన్నారు. అంటే చదువుకున్న చదువుకి తగినటువంటి గౌరవమైనటువంటి ఉద్యోగం లేక, ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేసుకోవాలి, జీవనాన్ని గడుపుకోవాలి. తల్లిదండ్రులు ఆ ఊళ్ళో ఉంటారు, పాపం వాళ్ళు హైదరాబాద్ వస్తారు, నా కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటారు. తల్లిదండ్రులు డబ్బులు అడగలేడు, బయట అప్పులు చేసి చివరికి అవి తీర్చలేని పరిస్థితి. ఏదో ఒక పరిస్థితిలో చిన్న ఉద్యోగం ఏదో పరవ చేసుకుందామని చెప్పి ప్రారంభించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళేసి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు చూడండి మన వాళ్ళు. దానికంటే ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ చదువు కాదు, వాడికి జీవనం గడపడానికి రోజుకి అన్నం పెట్టడానికి కనీసం అదైనా వస్తే చాలు అనే భావనకు మనకే కల్పించే పరిస్థితులు. ఆత్మగౌరవం చంపుకోలేరు, అడుక్కోలేరు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, నిజంగా దీని గురించి చిన్న ఇది విన్నాను నిన్న, ఒక కథ చాలా బాగుంది. ఒక పెద్ద ఆయన వచ్చి హోటల్లో కూర్చొని ఉంటే యజమాని అడిగాడు, ఎంత అయ్యా భోజనం అంటే, నాన్ వెజ్ అయితేనేమో 100 రూపాయలు, వెజ్ అయితేనేమో 80 రూపాయలు అయ్యా అన్నాడు. అనగానే 20 రూపాయలే ఉన్నాయి నా దగ్గర, దీనికి ఎంత వస్తుందంత పెట్టండి, ఒట్టి అన్నం వచ్చినా చాలు నేను తినేస్తాను, 3 రోజులైంది ఆయన ఆకలేసి నాకు అన్నం తినక, 20 రూపాయలు తగ్గట్టుగా పెట్టండి అని అన్నట్ట. పక్కన కూర్చున్న ఆయన అడిగాడు, అసలు ఏంటి, ఎందుకు వచ్చారు, 20 రూపాయలు ఎందుకున్నాయి మీ దగ్గర ఏంటంటే, నాకు 3 కొడుకులయ్యా, నన్ను అనాథం చేసి నా ఆస్తి వాళ్ళకి ఇచ్చేంత వరకు నన్ను పెరుగుతూ ఉన్నారు. అయిన తర్వాత చివరికి నా కోడలు కూడా నా మీద దొంగతనం, ఇంట్లో బంగారం పోయిందని దొంగతనం నా ఎత్తిన వేసి నన్ను రోడ్డు మీదకి పంపించేశారు. మా ఆవిడ చనిపోయింది, నేను ఒంటరిని అయిపోయాను, ఇలా తిరుగుతున్నాను అంటే, ఆ హోటల్ ఆయన అన్నాడు, ప్రతిరోజు మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేయండి, ఆ 20 రూపాయలు కూడా వద్దు మాకు అని అన్నాడు. కానీ ఆత్మాభిమానంతో మీరు అలా ముష్టి వేస్తే తీసుకునేటువంటి వ్యక్తిని కాదు, ఎంతో ఉన్నత స్థాయి నుంచి ఈ స్థాయికి ఉన్నాను నేను, నా కష్టాన్ని నేను చేసుకొని బతుకుతానని చెప్పి 20 రూపాయలు అక్కడ పెట్టేసి వచ్చాట. అంటే అలా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, అడుక్కోలేక, ఎవరో పెట్టింది మనం 4 ముద్దలు తినలేక, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తో చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు అలా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు, పని చేసుకుంటూనే ఉంటారు, ప్రయత్నిస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాగే కొంతమంది ఉన్నారు, వయసు వచ్చినా కూడా చదువుకోవాలి, ఏదో మంచి గొప్ప ఆఫీసర్గా అవ్వాలి అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ రకమైనటువంటి రిజల్ట్స్ రాక,
అలాగే దాంపత్య జీవితం అనుకూలంగా లేక బయటంతా హ్యాపీగా ఉండొస్తారు, ఇంట్లోకి రాగానే మూడీ ఫీలర్స్ లాగా తయారవుతారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. బయట వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడతారు. నీకు అన్నం పెట్టేది భర్త, నువ్వు వండి పెట్టాల్సింది భర్తకి, నువ్వు కరెక్ట్గా ఉండవు. పోనీ ఇతను సంపాదించుకొచ్చి ఇంటికి వచ్చేసరికి పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుంటాడా? బయట మొత్తం అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, ఇంటికి వచ్చేసరికి సీరియస్గా కూర్చుంటాడు. అది భార్యాభర్తల మధ్యనే కాదు, పిల్లల పరిస్థితి కూడా ఇలానే తయారయ్యేది. పిల్లలు కూడా బయట ఫ్రెండ్స్తో అందరితో హ్యాపీగా తిరిగి వస్తారు. ఇంట్లోకి రాగానే అసలు వీళ్ళిద్దరు పెట్టబట్టే మన జీవితం గడుస్తుందన్న ఆలోచన కూడా తీసేసి వీళ్ళిద్దరిని మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. వీడు మెంటల్గా 13-14 ఏళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు, వీళ్ళని అవాయిడ్ చేయాలి, నాకు ఉద్యోగం రావాలి, వీళ్ళని పక్కన పెట్టేసారి. ఈ రకమైనటువంటి ఒక సైకోయిజాన్ని మెంటల్గా ముందుగా ప్రిపేర్ అవుతూ ఫిక్స్ చేసుకొని ఉంటారు. దానివల్ల ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి వృధా దంపతులు ఎవరైతే ఉంటున్నారో వృద్ధులు, వాళ్ళందరూ కూడా వీధి పడుతూ ఉన్నారు. అలాగే పిల్లలు పుట్టకపోవటం, నిజంగానే కుళ్ళు కుతంత్రం మనసులో పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద జలస్ ఫీల్ అయ్యేటువంటి నీకు సంతానం ఎందుకు కలుగుతుంది? నీ ఆలోచన అట్లా ఉంది, దానివల్ల నీకు మానసిక ప్రశాంతత లేదు. భార్యతో సంసారం చేయాలంటే ప్రశాంతంగా ఉండి ఇద్దరు అన్యోన్యంగా ఉంటే సంతానం కలుగుతుంది. కానీ నీ పాటికి నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా ఎదుటి వాళ్ళ మీద అది చేయాలి చేయాలని ఆలోచించుకొని నువ్వు ఉంటావు. నీ భార్య పక్క వాళ్ళు చీరలు కొనుక్కున్నారు, నగలు కొనుక్కున్నారు చెప్పి వాళ్ళ మీద జలస్ పడుతూ నువ్వు ఈమ ఉంటుంది. ఈ ఇద్దరు జలస్ మెంటాలిటీ ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన మనశ్శాంతి లేదు, సంతానం కలకపోవడానికి. వయో సమస్య, పెళ్లి వచ్చేసరికి సమస్య 32-34 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సంతానం ఎక్కడ కలుగుతుంది? బయట మనం తిరుగుతున్న పొల్యూషన్ ఎలా ఉంది? ఇక్కడ బస్సు ఎక్కితే లేదా మెట్రో ఎక్కితే ఎప్పుడో గంటన్నర తర్వాత నువ్వు హైటెక్ సిటీ చేరుతావు. 8 గంటలు కూర్చొని జాబ్ చేసి అక్కడ ఉండే అడ్డమైన గడ్డి అంతా తిని పిజ్జాలు, బర్గర్లు, మిషన్ కాఫీలు ఇవన్నీ తాగి ఇంటికి వచ్చి నువ్వు ఏమాత్రం ప్రశాంతంగా మాట్లాడగలుగుతావు నీ భార్యతో? సంతానాలేమి ఆ విధంగా. ఈ విధంగా సంతానం కలిగిన వీళ్ళ ఇద్దరి మధ్యలో శారీరకమైనటువంటి దృఢత్వం, అంటే వీళ్ళ ఆరోగ్యపరంగా లేకపోవడం వల్ల కలిగే సంతానం కూడా వీక్నెస్, వాళ్ళకు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి అప్రశాంతత. అందుకనే గర్భంతో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటారు అంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది నాన్న. ఒక గోడకి ఒక ఫోటో తగిలిచ్చి ఉంది, ఒక తెల్ల దొర చిన్న పిల్లవాడి ఫోటో తగిలిచ్చి ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఇది జరిగింది కూడా, నిజంగానే జరిగింది కూడా ఇది. సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉంటారు? అందరు నల్లగా ఉంటారు, నల్ల జాతీయులు అంటారు వాళ్ళని, అవునా? అయితే అమ్మాయికి గర్భంతో ఉన్నది, పుట్టిన తర్వాత పిల్లవాడు తెల్లగా పుట్టాడు. భర్తకి అనుమానం, అసలు నేను నల్లగా ఉంటాను, మా ఆవిడ నల్లగా ఉంటుంది, పుట్టేవాడు తెల్లగా ఎట్లా పుడతాడు అని చెప్పి అక్కడ డాక్టర్లు ఏమని అనలైజ్ చేశారంటే ఈ అమ్మాయి గర్భంతో ఉన్నప్పటి నుంచి ఏ ఫోటో అయితే చూస్తుందో ఆ లక్షణాలు కలిగినటువంటి పిల్లవాడు పుట్టాడు అని చెప్పి అనాలిసిస్ చేశారు. అందుకనే మానసిక ప్రశాంతత ఉండాలి గర్భంతో ఉన్నప్పుడు. ఆ ప్రశాంతత లేనప్పుడు పుట్టే పిల్లలు కూడా అట్లానే ఉంటున్నారు కదా. పెళ్లి చేసుకున్న రోజు నుంచి, పెళ్లి ముందు రోజు నుంచి, పెళ్లి ముందు కుదిరినప్పటి నుంచి అన్ని సమస్యలే, ప్రతి ఒక్కదానికి చిన్న వాటికి సమస్యలే. అవిని పూరించుకొని పెళ్లి, నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో పెళ్లి కళ్యాణ మండపం మీద ఆనందంగా కూర్చున్న దంపతులను చూపించండి ఏమన్నా. సంపూర్ణమైనటువంటి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా పెళ్లి చేసుకుంటున్నాం అన్న దంపతులను చూపించండి. అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక టెన్షన్ మొదటి నుంచి, అత్తగారి దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచో ఏదో ఒక సమస్య. మేము ఇది కొంటా ఉంటే ఇది వద్దాను, ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం కూడా ఒక రకమైనటువంటి సమస్య అవుతుంది. వీళ్ళు చదువుకోరు, మాట వినరు, మొండితనంగా ఉంటారు, శాడిజంగా ఉంటారు, జలస్ ఉంటుంది. పిల్లలు కూడా చివరికి చిన్నప్పటి నుంచే వీళ్ళకి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. అలాగే వృత్తి వ్యవహారాలు, ఒకడు ఒక పని చేస్తుంటాడు, మేమే పురోహితం అనుకుందాం నాన్న, నేను ఒక స్థాయిలో ఉన్నాడు, నా పక్కన నాతో పాటు చదువుకున్నవాడు, నాకంటే బాగా చదువుకున్నవాడు మాత్రం కింద ఉంటాడు. వాడికి మరి నాకంటే బాగా తెలిసినటువంటి వాడు కూడా నా కింద స్థాయిలో ఉండకూడదుగా, నాకంటే ఉన్నత స్థాయిలో ఉండాలి కదా. కానీ అలాంటి పరిస్థితులు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఏదైనా సరే, ఇలాంటి వ్యవహారాలన్నిటికీ కూడాను శుక్రుడు కుజుడు ముఖ్యమైన కారణం అని చెప్తాం. అలాగే రాహుకేతు గ్రహ ప్రభావం కూడా, అది కూడా జన్మంలో ఉన్నా, అంటే జన్మం అంటే లగ్నంలో ఉన్నా, రాశితో కలిసి ఉన్నా, చంద్రుడితో కలిసి ఉన్నా, లేదా సప్తమం అష్టమ స్థానాల్లో ఉన్నా, 2వ స్థానం 8వ స్థానంలో ఉన్నా, 12వ స్థానం 6వ స్థానంలో ఉన్నా తప్పనిసరిగా రాహుకేతుల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే గురుడితో ఎక్కడైనా కలిసి ఉన్నా సరే,
రాహు కానీ కేతువు కానీ, లేదా గురు దృష్టి కలుగుతున్నా, రాహుకేతువులకి ఏ గ్రహానికైనా 3వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ లేదా వాళ్ళతో కలిసి ఉండడం కానీ తప్పనిసరిగా గురుగ్రహ ప్రభావం ఉంటే తప్పనిసరిగా పితృదోషాలు, సర్పదోషాలు ఇట్లాంటివి విపరీతంగా వస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి మనకి. ముఖ్యంగా మన పూర్వీకులు చేసినటువంటి తప్పొప్పుల వల్ల వచ్చేటువంటి ఫలితాలే ఇవన్నీ కూడా సంపూర్ణంగా చెప్పుకోవచ్చు. గ్రహస్థితి ఎందుకు వస్తుంది? మనం చేసిన తప్పు వల్ల మన గ్రహస్థితులు మారుతున్నాయి, అది గమనించాలి. మన పెద్దవాళ్ళు చేశారు, అవే మనం కూడా చేస్తూ ఉంటే రాబోయేటువంటి తరాలు కూడా మనం మంచి భవిష్యత్తుని ఇవ్వలేము. కాబట్టి మనమైనా మారదాం. మనం మారి, ఇప్పుడు ఒక గిన్నె ఉంది, దాంట్లో ఒక ఏదైనా నిన్నటి పదార్థం ఉంటే దాన్ని కడిగేసి ఇవాటి నుంచి మంచిగా బియ్యం పోసి కడుక్కొని వండుకొని మళ్ళీ కడుక్కుంటూ ఉంటే శుభ్రంగా ఉంటుంది. భవిష్యత్ తరాలు కూడా అదే గిన్నెలో వండుకుంటూ ఉంటారు. అవునా? కాబట్టి అలాంటి కర్మని కానీ పాపాలని కానీ చేసిన తప్పుల ద్వారా వచ్చినటువంటి దోషాలని కానీ మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటామో భవిష్యత్ తరాలకి మంచిగా ఉంటుంది. పాతవాళ్ళు ఈ తప్పులు చేస్తే మనకి ఈ దోషాలు వచ్చిన తెలిసినప్పుడు మరలా ఈ దోషాలు మనం చేయకుండా ఉండడం కూడా చాలా మంచిది. దాంట్లో చాలాసార్లు చెప్తుంటాం, ఆడవాళ్ళని ఏడిపించడం, రెండో వివాహం చేసుకోవడం, భార్య ఇంట్లో ఉండగానే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం, ఇంట్లో భార్యను కొట్టడం, తిట్టడం, ఈ రకమైనటువంటి నిజంగా ధర్మశాస్త్రాల్లో కూడా నాన్న భార్యాభర్తలు విడిపోయి ఉన్నా ఏ రకమైనటువంటి భార్య అయినా సరే గయ్యాళి కాక ఆవిడ తినటానికి తిండి మాత్రం భర్త ఇవ్వవలసింది అని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెప్తాం. అదే లా. ఇప్పుడు మనకి ఓ మాట చెప్పాలంటే కొట్టుకెళ్తే భరణం ఎందుకు ఇస్తున్నారు? తినడానికి కావాల్సినవి ఇవ్వాలి. నెలసరి మెయింటెనెన్స్ ఎందుకు ఇస్తున్నారు? మంత్లీ. అదే లా తీసుకుంది ధర్మశాస్త్రాన్ని ఉంది సంపూర్ణంగా. ఆ ధర్మశాస్త్రాన్ని నిజంగా లాలోకి ఇమిడ్చారు మనకి. సో తప్పనిసరిగా అలాంటి కూడు కూడా పెట్టకుండా బాధ పెట్టేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉన్నారు. నిజంగా నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పెళ్లి చేసుకున్న 20 సంవత్సరాలు ఏ రకమైనటువంటి రిలేషన్ భార్యాభర్తల మధ్యలో లేదు. ఆవిడ మహాతల్లి నిజంగా చెప్పాలంటే. మాట్లాడడు, ఇంట్లో ఉండడు, మాట్లాడితే కొట్లాట. ఆవిడకి ఇంట్లో కావాల్సిన సామాగ్రి ఇవ్వడు, వండుకొని తినడానికి, ఆయనకి పెట్టడానికైనా. ఆయన బయట ఎక్కడో తినొస్తాడు. ఈవిడేం తింటుంది మరి ఇంట్లో? ఈ దేశంలో కాదు ఇతర దేశాల్లో ఉండేది. ఇతర దేశాలు ఇవేం చేసి సంపాదించుకొని తినాలి? ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడాను శుక్ర, కుజ, రాహు, కేతు, గురుగ్రహ ప్రభావం అనేటువంటిది. అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేటర్స్, మనకి ఉన్నట్టుండి ఒకసారి కుప్పకూలిపోతూ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి అంతా కూడా వేస్టే. సడన్గా ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నిజంగా ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో అతి ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు వీళ్ళే. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. చాలా మంది నాన్న పార్ట్నర్షిప్ పెట్టుకోవటం, తద్వారా అవతల వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు లాస్ అయిపోవటం, ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవటం, వస్తాయి అని ఎదురు చూస్తున్నారు తప్పితే రావటం లేదు. వాడు పైగా అక్కడి నుంచి జంప్ అయిపోవడము, లేదంటే ఐపీ పెట్టడము, వీళ్ళకి శత్రువుగా మారటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు కనపడటం. అప్పులు ఇప్పించినవి కూడా పాపం నిజంగా కొంతమంది ఉన్నారు నాన్న. వీళ్ళల్లో నేననేది ఏంటంటే, 1 సారి 2 సార్లు 3 సార్లు మోసపోయినప్పుడు 4వ సారి మనం తెలివి తెచ్చుకోవాలి. అరే మనం ఎందువల్ల ఇట్లా అవుతున్నాము, దానికి ఒక మార్గదర్శకం ఏదో ఒకటి ఉంటుంది, మార్గం ఉంటుంది, అది తెలుసుకుందామని ఆలోచన ఉండాలి. 100 సార్లు మోసం చేసినా 101వ వ్యక్తికి వెల్కమ్ చెప్పేటువంటి జనాలు ఇప్పటికీ ఉన్నారు. నాబోటి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు నాబోటి వాళ్ళే. 100 మంది మోసం చేస్తారు. అయినా సరే 101వ వ్యక్తి రాగానే భుజం మీద చేసుకొని రా వెళ్దాం, ఏం కావాలి అని చెప్పి అడిగి తీసుకెళ్లేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరలా మోసం చేసినటువంటి వ్యక్తి మరలా వచ్చి కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి సహాయం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా అంటే మరలా రావు, వెనక్కి తిరిగి రావు. ఇది కూడా మీలాంటి వాళ్ళే, ఇది ఒప్పుకుంటాను నేను తప్పనిసరి. అంటే శత్రుత్వం వద్దు, అందరూ మనం బ్రతుకుండేదే 4-7 నాన్న. ఈ మహా అయితే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. బ్రతుకున్నంతకాలం అందరూ నవ్వుతూ మాట్లాడదాం, మిత్రత్వంగా ఉందాం అనేటువంటి ఒక ఆలోచన ఎదుటి వాడు చేతకంతనంగా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఒక బాధలోంచి కోపం వస్తుంది. చులకన అయిపోతున్నారు ఆటోమేటిక్ గా. అట్లా ఉంటుంటే కోపం వస్తుంది. చెడ్డవాడి కోపం వస్తుంది కాబట్టి వాడు చెడ్డవాడు. మంచివాడి కోపం వస్తే ప్రళయం అవుతుంది. అది తప్పనిసరిగా. ఆ ప్రళయాగ్నిలో ఎవరైనా గాలిపోవాల్సిందే. అవునా కదా? చెడ్డవాడి ఎప్పుడు కోపం వస్తుంది కాబట్టి వాడు కోపిష్టేవాడు, వాడు చెడ్డవాడు అంతే. ఎప్పుడు నవ్వుతుండేవాడు కోపం వస్తే అది ఎంత బాధ కదా.
కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా నిజంగా నాన్న మనకు ఉండేటువంటి గ్రహస్థితుల వల్ల మాత్రమే వస్తుంటాయి. ఆయా పరిస్థితులను బట్టి వ్యక్తులను నమ్మాల్సి వస్తుంది, మోసపోవాల్సి వస్తుంది, వాడికి అడ్డుండి డబ్బులు ఇప్పించాల్సి వస్తుంది, ఆ డబ్బులు కూడా మనమే కట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది తెలిసి తెలియక షేర్ మార్కెట్ జోలిగిపోతూ ఉంటారు ఎక్కువ మంది. దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ లేనిది వీరు డబ్బులు పెడితే వస్తాయి అన్న మాట తప్పితే దాంట్లో ఎట్లా రొటేషన్ అవుతుంది, వాళ్ళు ఎలా చేస్తారు అనేటువంటిది ఎవ్వరికి చాలా మందికి తెలియదు. ఏదో క్లాసెస్ తీసుకుంటారు ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, డైరెక్ట్ ఉండి చెప్పేదానికని ఆన్లైన్లో చెప్పేదానికి ఎంత తేడా ఉంటుంది. ఏదో సగం మైండ్కి ఎక్కించుకుంటారు, ఆన్లైన్ క్లాసే కదా డబ్బులు కట్టాం పోతే పోయిన డబ్బులు పోతాయి అనుకుంటారు. క్లాసెస్ పూర్తి అయింది అనగానే వీడికి డిగ్రీ వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటాడు, షేర్ మార్కెట్లో తీసుకొని డబ్బులు పెడుతుంటాడు, లక్షలు కోట్లు. వీడు పెట్టడం తీసి పక్కన పెడితే పక్క వాళ్ళ చేత కూడా పెట్టిస్తుంటాడు, పెట్టండి వస్తాయని. చివరికి నిజంగా నాన్న ఇట్లా షేర్ మార్కెట్లో కొంతమందితో పెట్టుబడులు పెట్టించి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చేసారు చాలా మంది. కొంతమంది జైలు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇలానే షేర్ మార్కెట్ కోసం చెప్పి జనాల దగ్గర డబ్బులు తీసుకొని, ఎంత డబ్బులు అంటే నంబరు 38 కోట్ల రూపాయల జనాలకు టోపీ పెట్టాడు ఒక వ్యక్తి. 38 కోట్లు జనాల నుంచి తీసుకొని చివరి జైల్లో ఉన్నాడు పరిస్థితి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు 70 లక్షలు దాంట్లో పెట్టాము, 50 లక్షలు పెట్టేశామంటే 50 లక్షలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది నాన్న? అదే 50 లక్షలు దాచుకుని డబ్బులు పెడతారు. 50 లక్షలు బ్యాంకులో లోన్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు కడితే 50 లక్షలు లోన్ పూర్తి అవుతుంది? దానికి వడ్డీల మీద వడ్డీలు ఇవన్నీ వచ్చి చెక్ బౌన్సులు, ఒక నెలలో డబ్బులు లేదు బ్యాంక్ సరిపోతుంది. ఓ ఇల్లు తీసుకుంటున్నామంటే జీవితంలో అంతే అయిపోయింది. ఆ ఇల్లు కూడా సరిగా మనకు ఈఎంఐలు 4 ఈఎంఐలు కట్టకపోతే కోర్టు నుంచి నోటీసులు వస్తే వాడు హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోతారు. అంతవరకు కట్టిన డబ్బులు కూడా వెనక్కి రావు. నలుగురిలో పరువు నష్టం. ఇన్ని రకాల సమస్యలు ముఖ్యంగా ఈ గ్రహాల వల్ల వస్తూ ఉంటాయి. వీటిల్లో మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాను నాన్న, నక్షత్రాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలలో జననం జరిగినప్పుడు నిజంగా మన దగ్గరకు వచ్చేవాళ్ళు మన వీడియోలు పూర్తిగా చూస్తున్నారని చెప్పడానికి ఇది ఒక్కటి నిదర్శనం చాలు. నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు, గురుగారు ఈ నక్షత్రం మీరు చెప్పారు, ఈ నక్షత్రం మా దాంట్లో ఉందండి, ఈ నక్షత్రం మా దాంట్లో ఉందండి. వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. అంటే మన వీడియో పూర్తిగా చూస్తున్నారు, వాళ్ళ మైండ్లో కూడా ఎక్కించుకొని వాళ్ళు ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధల నుంచి బయటపడటానికి మన దగ్గరకు వస్తున్నారు అని మాత్రం సంపూర్ణంగా విశ్వసించదగ్గ విషయం అది. దీంట్లో అశ్వని, ఆరుద్ర, ఇక్కడ ముఖ్యంగా నేను చెప్తాను ఈ నక్షత్రాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి చాలా మందికి అనుమానం వస్తుంది కూడాను. అశ్వని, మఖ, మూల 3 కేతుగ్రహ నక్షత్రాలు, దాంట్లో అనుమానమేం లేదు. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 రాహుగ్రహ నక్షత్రాలు. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 కుజగ్రహ నక్షత్రాలు. అలాగే రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 చంద్రగ్రహ నక్షత్రాలు. అట్లాగే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర గురుగ్రహ నక్షత్రాలు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 శనిగ్రహ నక్షత్రాలు. వీళ్ళు అధిపతులుగా ఉండేటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో జనం జరిగింది అంటే 100% వాళ్ళకి పితృదోషమో, స్త్రీ శాపమో, దేవతా శాపమో, సర్పదోషమో ఏదోటి ఉన్నట్టే లెక్క. ఇవి కొన్ని తరాల పాటు మనకు పాస్ అవుతూ వస్తూ ఉంటాయి. 7వ తరంలో ఆటోమేటిక్గా ఆశ్లేష నక్షత్ర జననం జరిగిపోతుంది. ఆ ఇంట్లో ఆ రక్త సంబంధీకుల్లో ఆశ్లేష నక్షత్ర జననం జరిగిందంటే పితృదోషం, సర్పదోషం, ఈ స్త్రీ శాపాలు గత 7 తరాల నుంచి మనల్ని వెంబడిస్తున్నాయి అని చెప్పి అర్థం. వాటిని మనం ఎక్కడైతే కట్ చేయకపోతే చెట్టుకు నీళ్ళు పోస్తే పెరుగుతూనే ఉంటుంది. దాన్ని కట్ చేయకపోతే ఆ దోషం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆశ్లేష నక్షత్రం దగ్గర నుంచి ఇంకొక 7 తరాల పాటు కూడా మనకి దోషాలు మన వంశ పరంపరగా వస్తూనే ఉంటాయి. మనం బాధపడ్డాం, మన పిల్లలు ఎందుకు బాధపడాలి? మనకి తెలిసి ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఇంకొక 7 తరాలు కూడా మళ్ళీ పితృదోషం, దాని తర్వాత 7 తరాలు ఇంకా ఉన్నట్టే. దాన్ని అక్కడ కట్ చేయకపోతే చాలా కష్టం. అందుకనే నేను చాలా మంది కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏం చెబుతుంటారంటే ఆశ్లేష బలి చేయించండి అని చెప్పి చెబుతుంటారు. ఆశ్లేష బలి చేయించాలన్నా, నాగప్రతిష్టలు చేయించాలన్నా, నవనాగ పూజ చేయించాలన్నా, సర్పశాంతి చేయించాలన్నా, సర్పదోష నివారణ పూజ చేయించాలన్నా ముందుగా మనకు ఒంటికి పట్టినటువంటి కర్మను వదిలించండి, దాని తర్వాత ఏ పూజ అయినా చేయండి అని చెప్తా. కొంతమందికి గ్రహాలు రాసిస్తూ ఉంటాం, దీని తర్వాత నేను చేయించమని చెప్తా. ఎందుకు అంటే మన కర్మ వదిలితే కదా మిగిలిన గ్రహ దేవతల అనుగ్రహం మనకు కలగాలి, లేకపోతే కలగదు కదా. వాటికి కూడా మన కర్మను అంటిస్తామంటే ఆ పూజలకు కూడా దాంట్లో వచ్చే రిజల్ట్ ఏముంటుంది? అది కూడా మసిగానే మారిపోతుంటుంది. దానివల్ల రిజల్ట్ ఉండదు. రిజల్ట్ ఎవరికి ఉంటుంది? చేయించిన పురోహితులకు ఉంటుంది.
డబ్బులు వస్తాయి కాబట్టి. అది కాదు ఇక్కడ సంకల్పం. మనకేంటంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా దాని రిజల్ట్ రావాలి అనేటువంటిది ఒక ఇది. దీంట్లో మంత్ర తంత్ర యంత్ర పరమైనటువంటి పూజలు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. మంత్రం యంత్రం తంత్రం అనేటువంటి ఉన్నాయి, నేను కాదని చెప్పాను. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలుతాయి, కాకపోతే చేసేటువంటి విధానంగా చేయాలి. అంత దీని మీద ఏదైతే మంత్రము అంటే ఈ నవగ్రహ మంత్రాలు మనం చేసే పురోహిత మంత్రాలు ఇవి కాదు నాన్న. బీజాక్షరాలు మూల మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటితో కొన్ని రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. దక్షిణాచారం వామాచారాలు ఉన్నాయి, అవి కూడా చేయవచ్చు. కానీ వామాచారం జోలికి ఎవరు పోవద్దని చెప్తాం, దక్షిణాచారంలో చేయమని చెప్తాం. వాటిల్లో కూడా రిజల్ట్ లేట్గా వస్తాయి. అవి చేయాలన్నా సరే తప్పనిసరిగా ఇవి చేయించకుండా అవి చేయించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. పితృదేవతలకు ముందు చేయించాలి తప్పనిసరిగా. మన పితృదేవతలు పూర్వంలో మన వాళ్ళు చేసినటువంటి తప్పొప్పుల వల్ల వాళ్ళకి స్వర్గ నరక ప్రాప్తి లేక త్రిశంక స్వర్గంలో ఉండి పిశాచ రూపంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి స్థానం పొందక వాళ్ళు అట్లట్లాని కొట్లాడుతూ ఉంటే వాళ్ళ అనుగ్రహం మనకు కావాలని కోరుకుంటున్నాం. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు అనుగ్రహం కావాలి, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పి తల్లిదండ్రులకు నమస్కారం చేయమని చెబుతున్నాం. కొడుకులు కావాలి, వాళ్ళు చెట్లకి మొక్కలకి ఎన్నటికి మొక్కి కొండలెక్కి ఇన్ని రకాల దేవతలు పూజ చేసి కొడుకు కావాలని కోరుకుంటారు. కొడుకు పుట్టిన తర్వాత ఇవన్నీ చేయకపోతే ఏం చేస్తాం? చేస్తున్నా కూడా మనకు అందకపోతే తద్దినాలు మానేస్తుంటారు కొంతమంది. తద్దినాలు మానేయడం కూడా పొరపాటే. మేము కాశీలో పెట్టొచ్చాం, గైలో పెట్టొచ్చాం, ప్రయాగలో పెట్టొచ్చాం. అయితే నిన్న భోజనం చేస్తే వాళ్ళు భోజనం చేస్తామా లేదా, రేపు భోజనం చేస్తామా లేదా వాళ్ళు చేస్తే, అట్లా అని అక్కడెక్కడో పెట్టొచ్చాం కదా అని చెప్పి మానేయడం కూడా పితృదోషం కిందకే వస్తుంది. తద్దినాలు పెట్టకుండా తప్పనిసరిగా తద్దినం పెట్టేటువంటి సమయానికి ఆ తిథి వచ్చిన రోజున పితృదేవతలు మనం ఇచ్చేటువంటి తిరతర్పణం కోసం, పిండ ప్రదానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా వస్తాయి. చాలా మంది చెబుతున్నారు, మా ఇంట్లోంచి కొంతమంది తప్పిపోయారు, వాళ్ళు ఏ రోజు తప్పిపోయారో మాకు గుర్తు లేదు, అలా మేము తద్దినం పెట్టడం కూడా మర్చిపోయాం, మా నాన్నగారు మా అమ్మగారు ఏ డేట్లో చనిపోయారో మాకు తెలియట్లేదు అంటే వాళ్ళకు కూడా ఏ రోజైతే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం చేస్తారో అదే తిథిని ప్రతి సంవత్సరం తద్దినలాగా పెట్టుకోవచ్చు. అలా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ రోజునైతే మన పెద్దవాళ్ళ ఆత్మఘోష నివారణ కలగాని సంకల్పం జరిగిందో, ఏ రోజు అయితే మనం చదువుతున్నటువంటి పరిహారం చేస్తారో ఆ రోజునే తిథిగా పెట్టుకొని ప్రతి సంవత్సరం అదే తిథి రోజున వాళ్ళకి చక్కగా తద్దినం పెట్టవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దీంట్లో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి అన్నీ బాగుంటాయి, ఏదో ఒక సమస్యలు. ఈ నక్షత్రాలకి వాళ్ళకే కాకుండా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇంకా గడ్డు కాలం ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భ సంబంధమైనటువంటివి. ఆడపిల్లలకు వచ్చేసరికి గైనిక్ ప్రాబ్లమ్స్, మగపిల్లలకు వచ్చేసరికి షుగరు, బీపీలు, థైరాయిడ్ ఇట్లాంటివి ఎక్కువగా రావటం, అవి తగ్గవు. దీర్ఘకాలిక రోగాలు, వాటి వల్ల లోపల కిడ్నీలు చెడిపోవడం, హార్ట్ చెడిపోవడం, లివర్ చెడిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్, దీనివల్ల ఎక్కువ ఆలోచించడం, ఇవన్నీ కూడాను కేవలం ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి వల్ల ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ నిజంగా చెప్పాలి అంటే మనకి రేపు 12వ తారీఖు మాఘ పౌర్ణమి నాన్న. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి మఖా నక్షత్రం వస్తే ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 12వ తారీఖు మన అదృష్టవశాత్తు ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఎంత గొప్పది! మాఘమాసంలో పౌర్ణిమ అనేటువంటిది ఎవరైనా సరే కుంభమేళలో జరిగేటువంటి జనసందోహాలు చూస్తే చెప్పేసుకోవచ్చు. నదీ స్నానం, సముద్ర స్నానం మాఘమాసంలో చాలా త్రివేణి సంగమంలో మాఘ పౌర్ణమి రోజున కొన్ని కోట్ల మంది నాగ సాధువులు, అఘోరాలు స్నానానికి వస్తున్నారు. 12వ తారీఖు తర్వాత జనాభా తగ్గిపోతారని కూడా చాలా మంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దేనికంటే ఆ రోజున విశేషమైనటువంటి స్నానం కాబట్టి. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు పోతాయని చెప్పి ఇది చెబుతున్నారు. కాబట్టి అలాంటి కొన్ని నదులు కలిసినటువంటి సముద్రంలో స్నానం చేస్తే ఇంకా మొత్తం యోగం కూడా ఉండాలి. మన వంటికి ఇంటికి పెట్టినటువంటి దరిద్రంతో కూడా పోతుంది ఓ మాట చెప్పాలంటే. అందులో ఇందాక మనం చెప్పుకున్నటువంటి నక్షత్రాలు స్ట్రాంగ్ గా ఉండేటువంటి నక్షత్రం ఆశ్లేషాన్ని కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అలాంటి ఆశ్లేష నక్షత్రం నిండు పౌర్ణమి రోజున మాఘమాసంలో కలిసి వచ్చిన రోజున ఎవరైతే మోక్షనారాయణ బలి అనేటువంటి కార్యక్రమాన్ని గోకర్ణలో చేయించుకుంటారో వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, మరలా అంటే మన భవిష్యత్ తరాలకి మనం తప్పులు చేయకుండా మనం ఈ పూజ చేయించుకున్న రోజు నుంచి కరెక్ట్గా ఉండగలిగితే భవిష్యత్ తరాల వాళ్ళకి బంగారు బాట ఒక్క మోక్షనారాయణ బలి ద్వారా వేయవచ్చు అని చెప్పేసేయచ్చు. వీళ్ళందరికీ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరికీ నక్షత్రాలు వీళ్ళందరికీ కూడా ఇన్ని రకాల సమస్యలు కొంతమందికి నక్షత్రాల్లో ప్రభావం చూపించకపోవచ్చు, కానీ జాతకంలో గ్రహాల రీత్యా ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి సింపుల్ గా చెప్తాను అన్న ఒక్క మాటలో, మీకు ఏ బాధలు ఉన్నా సరే ఈ వీడియో చూస్తారు, ఈ వీడియో చూస్తే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, గ్యారంటీ వస్తారు, దాంట్లో అనుమానం లేదు.
పరమేశ్వరుడు కూడా అదే సంకల్పిస్తాడు. వీడికి ఈ బాధ ఉంది, ఈ వీడియోని వీళ్ళకి చెంతకు చేరుద్దాం. ఇప్పుడు నేను చూస్తా వీడియో, నేను షేర్ చేయాలన్న ఆలోచన కూడా పరమేశ్వరుడు సంకల్పం చేస్తేనే వేరే వాళ్ళకి ఆ వీడియో వాళ్ళకి వెళ్తే ఏంటని చూస్తారు. ఓపెన్ చేస్తే ఒక్కసారి ఓపెన్ చేస్తే వాళ్ళకుండే బాధలు ఏంటో దీంట్లో అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా చాలా మందికి 99% మందికి ప్రపంచంలో ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు, సర్పదోషాలు, బ్రహ్మహత్యా పాతకాలు, దేవతా శాపాలు ఇవన్నీ కూడా ఉంటూనే ఉన్నాయి. ఏదో ఒక బాధలు పడుతూనే ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, వీళ్ళు వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ మోక్షనారాయణ బలి చేయించండి. తద్వారా సంపూర్ణమైనటువంటి దోష నివారణ మీరు చేసేటువంటి పనిలో తప్పనిసరిగా ఒక సంతృప్తికరంగా ఉండేటువంటి మంచి ఫలితాన్ని తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అది వివాహం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏ పనైనా ఏ సంకల్పానికైనా సరే మోక్షనారాయణ బలి అనేటువంటిది పునాదిగా వేసుకోండి. ఈ పునాది మీద నుంచి ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు కట్టినా ఎక్కడ కూలిపోవడానికి అవకాశం ఉండదు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొత్తం జీవితం మారిపోతుంది. 100% వెంటనే మారదు. ఇప్పుడు మనం ఇల్లు కట్టడం కూడా పునాదులు వేసిన తర్వాత కొన్ని రోజులు నీళ్లు పోసి క్యూరింగ్ చేసిన తర్వాత దాంట్లో పిల్లర్స్ వేస్తాం. దాని మీద నుంచి క్యూరింగ్ చేసిన తర్వాత స్లాబ్ వేస్తాం. దాని మీద మళ్ళీ క్యూర్ చేసిన తర్వాత ఇంకో స్లాబ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అలానే నిదానంగా ఈ పూజ చేయించుకున్న తర్వాత 1 సంవత్సరానికి తప్పనిసరిగా వాళ్ళ జీవితం మారవలసిందే. ఏ రకమైనటువంటి సమస్య లేదు. అలాంటిది ఆత్మలింగం మనం ఎప్పుడు చెప్పుకునేదే. ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి చోట ఆత్మఘోష నివారణ కలుగజేసేటువంటి ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనండి. అందరూ మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలి అని చెప్పి భగవంతుని మీరే కాదు, మీ తరఫు నుంచి నేను కూడా సంపూర్ణంగా కోరుకుంటా. ఒక్కటే నా సంకల్పం, వీడియో చేయడానికి కూడా సంకల్పం ఏంటి అంటే సర్వే జనా సుఖినో భవంతు. మనం బాగుండాలి, మనతో అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే సంకల్పం, అంతమించి వేరే రకమైనటువంటి సంకల్పం లేదు. కాబట్టి దయచేసి మాఘమాసం కాబట్టి ఇంకా ప్రత్యేక చాలా విశేషం నాన్న. సముద్ర స్నానం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఉండాలి అంతే. తప్పనిసరిగా నేను కూడా వస్తాను మీతో పాటు. తప్పనిసరిగా అక్కడ ఈ మోక్షనారాయణ బలి ఒకటే మాట చెప్తున్నా, మీ మోక్షనారాయణ బలి మీరు చేయించేటువంటి పూజలు చేయించడం వల్ల, అక్కడ అవి చూడటం వల్ల కొంతవరకు అంతో పుణ్యం మీకు మంచి కలుగుతుంది. కాబట్టి దాంట్లో కొంతనా నాకు వస్తుంది. అలానే మహాబలేశ్వరుని మరలా దర్శనం చేసుకున్న అదృష్టాన్ని కలుగు చేస్తారు. కాబట్టి నేను దర్శనం చేసుకున్నా, మీరు దర్శనం చేసుకుంటే మీకు పుణ్యం వస్తుంది. నాలాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా సరే మీరు 10 మందితో చెప్పినా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నా కూడా దాంట్లో అంతో కొంత పుణ్యం మీకు కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరు రాండి. ఆయన దర్శనమే మహాభాగ్యం. అంతకుమించి మాఘ పౌర్ణమి రోజున భగవంతుడు దర్శనం చాలా మంది అంటుంటారు. ప్రతిసారి మీరు ప్రత్యేకత చెబుతున్నట్టు ప్రతిసారి భగవంతుడు ప్రత్యేకమైనటువంటి రోజునే మనల్ని ఎంచుకొని మనల్ని తీసుకుని వెళ్తున్నారు. మనం వెళ్ళటల్లా భగవంతుడు పలానా రోజున నా దర్శనం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆయన ఎంచుకొని ఒక రోజున మనకి అందజేస్తున్నాడు సంకల్పాన్ని. కాబట్టి ఇది సాక్షాత్ ప్రపంచాన్ని సర్వలోకాలు వెళ్ళేటువంటి పరమేశ్వరుడి సంకల్పం అని చెప్పేది మాత్రం అందరూ గుర్తించాలి. బుకింగ్స్ ఎప్పటి వరకు ఉన్నాయి గురుగారు? 8వ తారీఖు వరకు బుక్ చేయండి నాన్న. ఎక్కువ మందిని కాదు, తక్కువ మందినే తీసుకెళ్దాం. ప్రశాంతంగా తీసుకొని వద్దాము. తప్పనిసరిగా ఇంకోటి కూడా ఏంటంటే, నా పేరు చెప్పి చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి నా పేరు చెప్పడం అనేది, పేరు చెప్పుకోవడం అనేది ఎంతమంది అయినా చెప్పుకోవచ్చు. పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఈ నెంబర్ కనుక కాంటాక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే నా ద్వారా వచ్చి మనం చేయించేటువంటి గురుగారు వాళ్ళ దగ్గర పూజలు చేయించడం అనేది జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ చేయించుకున్నామంటే మాకు రిజల్ట్ రాలేదని నన్ను అడిగితే నేను చెప్పగలిగినటువంటి అవకాశం కూడా ఏం లేదు. అంటే అవతల వాళ్ళు ఎలా చేశారో నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు మా ఇంట్లో ఉండే వంట గురించి అయితే నేను మాట్లాడగలుగుతా, పక్కింట్లో వాళ్ళు చేసే వంట గురించి నేనే మాట్లాడగలుగుతాను. కాబట్టి దయచేసి మన ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా మన ద్వారా వచ్చే వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుందని చెప్పడలా, మన ద్వారా వచ్చే వాళ్ళకి మంచి పూజ జరగడానికి అవకాశం ఉంటుంది. మంచి పూజ ఎప్పుడైతే జరుగుతుందో మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే మానసికమైనటువంటి సంతృప్తితో అక్కడి నుంచి బయలుదేరుతున్నామో ఆటోమేటిక్గా మీ పనులు సకాలంలో పూర్తి అని చెప్పి మీరు విశ్వసించి ఆ మహాబలేశ్వరుడు బలాన్ని తీసుకొని సంకల్పం చేసుకొని రండి. సగం అక్కడే అయిపోతాయి, ఆలోచనతో సగం పూర్తి అయిపోతాయి. చాలా మంది నాన్న ఇన్స్టెంట్ 1 year అంటున్నారు, కానీ చాలా మంది వెంటనే ఒక అంటే లాస్ట్ మన అమావాస్య రోజు చేయించినప్పుడు చాలా మందికి రిజల్ట్ వచ్చింది ఇన్స్టెంట్. కొంతమంది అక్కడికక్కడే నాకు గుళ్ళోకి వచ్చి నమస్కారం చేసి గురుగారు మీరు చెప్పారు సంకల్పం పూర్తి అయిపోయింది చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతమంది తీసుకొచ్చి కూర్చోబెడతాము. మొన్న తీసుకెళ్ళినప్పుడు అంతమంది నేను అడిగా పూజ ఎలా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు నాన్న
చాలా మొన్నైతే సంతృప్తికరంగా ఇంకా ఎక్సలెంట్. ఇలాంటి పూజ జరుగుతుందని మాకు తెలియదు. అవును. అంత దేనికి మనకి కర్ణాటకలో ఉండేటువంటి గోకర్ణానికి దగ్గరలో ఉండే ఒక ఆవిడ మనల్ని కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చింది. ఆవిడ బెంగళూరు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి తెలియదంటే ఆల్రెడీ టెంపుల్ కి వెళ్ళామండి, పూజ ఇలా చేయించుకోవాలి, ఇది ఒకటి ఉంది ప్రాసెస్ అనేది తెలియదని ఎంత మంది అడుగుతున్నారు చాలా మంది బెంగళూరు నాన్న, నుంచి. చాలా మంది. వాళ్ళందరికీ తప్పనిసరిగా పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది, పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. తప్పనిసరిగా రాండి, చేయించుకోండి, అందరం బాగుందాం, ఓకే. సంతోషంగా. మాఘమాసంలో కల్పిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనది శివ కుటుంబం, మహాబల శివ కుటుంబం మనదంతా. అవును. ఆ కుటుంబంలో మనందరం కూడా ఒక సంతానం అవుదాం, అంత మించి ఏం లేదు. మనదంతా ఒకటే కుటుంబం, శివ కుటుంబం. అది మహాబలేశ్వరుడు కాబట్టి మహాబల శివ కుటుంబంలో అందరం కూడాను మన కుటుంబ సభ్యులు అవుదాం, అందరం ఆనందంగా ఉందాం. శివానుగ్రహం కలిగితే కలగందంటే ఏమీ లేదని చెప్పి మాత్రం అనుగ్రహించి. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.